ముఖ్యంగా మన సెప్ సెప్ అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మహిళా రైతుగా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా రైతులు అంటే మన రాష్ట్రంలో అంతా కూడా ఒక మండలానికి వచ్చి 1500 మంది నుంచి 2000 మంది వరకు రైతు సంఘాలను, మహిళా రైతు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే సార్ వాళ్ళు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నారు. ఇది ఒక ప్రయోజనంగా ఉంటుంది రైతులకు తెలియజేస్తే అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మహిళా రైతు అనే వాళ్ళు ఎందుకు జెంట్స్ ఉండకూడదు అనే విషయం కూడా మీకు డౌట్ రావచ్చు. కానీ కొన్ని మండలాల్లో ఒక 7 ఎఫ్యూఓలు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. కానీ మహిళా రైతులు అనేవాళ్ళు వ్యవసాయంలో ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మహిళలకే ఒక సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్లకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తే వారు వ్యవసాయంలో అధిక లాభాలను, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే ఉద్దేశంతో మన సెర్ప్ సంస్థ NRLM కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ మహిళా రైతు సంఘాలు అనేటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇంతకుముందు మన సార్ వాళ్ళు ఏం చెప్పారంటే దేశవాళీ విత్తనాలు, ఈ ప్రకృతి వ్యవసాయము, మిల్లెట్స్ వాడకాలు ఇవన్నీ కూడా మన మహిళా రైతులకు అవగాహన కల్పించి తద్వారా వ్యవసాయాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన వాసన సంస్థ వారు మన వెలుగు మహిళా రైతు సదస్సులకు కానీ, కార్యక్రమాలకు కానీ, సమావేశాలకు కానీ హాజరై వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఉత్తప్ప గారు ఎక్కువ పార్టిసిపేషన్ అయ్యి మాకు కొత్త కొన్ని విషయాలు మాకు తెలియవు, వారికి అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని విషయాలు మన మహిళా రైతులతో కానీ, అధికారులతో కానీ, CEOలతో కానీ, అనిమేటర్స్తో కానీ వీళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళ అనుభవాలను మాకు తెలియజేస్తూ మేము ముందుకు నడచడానికి అవకాశం తెలియజేస్తున్నారు.